వర్మ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పనితీరుని మీరే దాదాపు ఒక 10 నిమిషాలు వివరించి చెప్పారు. ఈ కందుకూరు సంఘటన నేపథ్యంలో ఈ రాళ్లపాడుకు సంబంధించిన సంఘటన దురదృష్టకరం. లక్ష్మీనాయుడు చనిపోవటాన్ని అందరూ ఖండిస్తారు. అది వ్యక్తిగతమైన ఆర్థికపరమైన లావాదేవీలతో జరిగిన సంఘటన అయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించిన తీరు అభినందించదగ్గాలి, హర్షించాలి. అంటే నాటి పరిపాలనకే నేటి పరిపాలనకే ఇది ఒకసారి ఆలోచించండి. జరిగిన సంఘటన వ్యక్తిగతమైన, చనిపోయిన కుటుంబానికి ఒక్కొక్కరికి 2 ఎకరాల చొప్పున పొలం ఇవ్వటం కానీ, 5 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వటం కానీ, గాయపడ్డ వ్యక్తులకు కూడా ఆర్థిక సాయం చేయటం కానీ, 2 ఎకరాల పొలం ఇవ్వటం కానీ ఇత్యాది కార్యక్రమాలు గత 5 ఏళ్లలో డాక్టర్ సుధాకర్ని చంపినప్పుడు కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపినప్పుడు కానీ, అబ్దుల్ సలాం చనిపోయినప్పుడు కానీ, డాక్టర్ అచ్చెన్న గారు చనిపోయినప్పుడు కానీ ఎప్పుడైనా చూసామా? గత ముఖ్యమంత్రి గారు ఇలాంటి స్పందన చేశారా? అసలు ఒక కమిటీని వేశారా? 1631 రోజులు రాజధాని ఉద్యమం జరిగితే అందులో 272 మంది రైతులు అసూలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అసూలు బాధితే ఒక సబ్ కమిటీని పంపించారా? ఒక మంత్రివర్గాన్ని పంపించారా? ఏమిటి మీ కష్టమని అన్నారా? నాటి పాలనకి నేటి పాలనకి తేడా. ఈ రోజున తెలుగుదేశం పార్టీ హోంమంత్రి గారు, అలాగనే నారాయణ గారు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు ముగ్గురు కలిసి ఒక కమిటీగా వెళ్ళి కందుకూరులో పరామర్శించి అక్కడ రౌడీజన్, ఇంకో మాట కూడా చెప్తున్నా, నేరస్తులను అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో పాటు ఆస్తులు సీజ్ చేశారు. మరి ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఆస్తిని సీజ్ చేశారా? నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా. సరే, మీరు అడిగిందని నేను చెప్తా. ఈ అమెరికా పర్యటనలో, ఈ యొక్క స్విట్జర్లాండ్ పర్యటనలో, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో, చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో నేను చెప్తాను. కానీ మీరు అన్న మాటకే నేను చెప్తున్నా, నాటి పాలనకే నేటి పాలనకే ఈ రోజున సమాజంలో సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలకి కులమద్ది, మతమద్ది రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నా ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం చాలా నిఖార్సుగా, నేను ఒక మాట చెప్తాను సార్, చంద్రబాబు నాయుడు గారి లక్ష్యాలు 2. ఒకటి, గాడి తప్పిన వ్యవస్థను గాడిలో పెట్టడం. 2, అభివృద్ధికి నోచుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం. ఇది నోట్ చేసుకోవాలి అందరూ కూడా. ఈ రోజున గూగుల్ డేటా సెంటర్ వస్తే అది గోడన్గా మార్చి, అంటే వాచ్మ్యాన్లని గొట్టాలని తెచ్చేసేసి గూగుల్ గురించి మాట్లాడిస్తారు. అది గోడన్, కాపలాదారులు 2 ఉద్యోగాలు వస్తాయి అంటారు. మరి ఆదాని గారి డేటా సెంటరు అది గోడన్ కాదు, అది మహాభాగ్యం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిందంట. అంటే ఈ విధమైన వ్యాఖ్యానాలు ఈ రాష్ట్రంలో పచ్చని పరిపాలన జరుగుతుందంటే కళ్ళల్లో నిప్పులు పోసుకునే వాళ్ళు బొచ్చిన మంది అండి. ఇక ఏం పని లేదు వాళ్ళకి, బొడ్డుకు మసి రాసుకొని. నేను చెప్తున్నాను వర్మ గారు, ఛాలెంజ్ చేస్తున్నా, ఇదే కందుకూరు సంఘటన, రాళ్లపాడు సంఘటనలాగా ఏ ముఖ్యమంత్రి అన్నా ఎప్పుడైనా స్పందించాడా? పోనీ గత ముఖ్యమంత్రి గారు స్పందించారా? మద్యం ధరల మీద మాట్లాడిన ఓం ప్రకాష్ ఏమయ్యాడు? లేదా సుగాలి ప్రీతికి ఏం జరిగింది? నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా, 5 ఏళ్ళ పరిపాలనలో ఉన్నారు మీరు, సుగాలి ప్రీతి కష్టాలను మీరు చూశారు, ఏం న్యాయం చేశారు? పవన్ కళ్యాణ్ గారికి వంకలు పెట్టడం, పవన్ కళ్యాణ్ దూషించడం తప్ప ఏం న్యాయం చేశారు అంటున్నా నేను. అంటే పరిపాలనలో ఉన్న వ్యత్యాసాన్ని గమనించాలి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, మేము చెప్పినా, ఆవులను నమ్ముకోవాలి, కాసిని పాలు ఇస్తాయి. గాడిదలను నమ్ముకుంటే ఎగిరి తంతాయి. ఈ రాష్ట్రాన్ని ఎగిరెగిరి దన్నారు. కాబట్టి నా రాష్ట్రం ఈ దేశంలో దిగ్విజయంగా ఉండాల్సిన ఈ రాష్ట్రం రాజధాని కోసం కొట్లాడుకునే పరిస్థితికి వచ్చేస్తుంది. రాజధాని ఎక్కడా, రాజధాని ఎక్కడా అని ఆ రాజధానికి కులముద్రలు ఆపాదించుకునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఒక మంచి పరిపాలన జరుగుతుంది. మీకు ఒక మాట చెప్తాను, ఈ రోజున లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ తమ బాధ్యతగా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలని వాళ్ళు పెట్టుబడి పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానిస్తున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇస్తున్నారు. గతంలో మాజీ ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి హయాంలో ఈ రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులే వెళ్ళగొట్టబడ్డాయి. అమర్ రాజానే అందుకు ఉదాహరణ. సరే, ఓకే, కాదండి బాలకోటి గారు, అంశం అంతే. ఈ రోజు సుదీర్ఘమైన చర్చలు జరిపారట, రేపు ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఆందోళన బాట పడుతున్నారట జగన్మోహన్ రెడ్డి గారు. ఈ అంశం గురించి మీరు ప్రస్తావించలేదు. వర్మ గారు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు